వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం మా బీసీ భవన్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి మా బీసీ భవన్ కు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నిక బీసీల రాజకీయాలకు ఒక పెద్ద మలుపు లాంటిది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఫలానా వాళ్లే గెలుపు గుర్రాలు, ఫలానా వాళ్లకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు, వీళ్ళకి ఇస్తే గెలవరని ఒక అపవాదం సృష్టించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి దేశంలో కులగణన చేసిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఉప ఎన్నికల సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీని అడిగినాం బీసీకి ఇవ్వాలి అని చెప్పి. కానీ వారసత్వ రాజకీయాలకి పెద్దపీట వేశారు. బీసీకి ఇవ్వకుండా అగ్రకుల సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చాలా ప్రగల్భాలు పలికింది. ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన పెట్టి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను. బీసీ ముఖ్యమంత్రిని పక్కన పెడితే కనీసం ఓడిపోయే అభ్యర్థిని కూడా బీసీకి ఇవ్వడం లేదు. బీజేపీ పార్టీ బీసీలకు టికెట్ కూడా ఇవ్వడం లేదు. ఆ తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసింది. కులగణన చేసిన తర్వాత బీసీలకు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా బీసీలు 56.36% ఉందని చెప్పి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఇలా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. అక్కడ రాష్ట్రపతి గారు 6 నెలల నుంచి ఆమోదించకపోతే మళ్లీ అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ గారు పంపించారు. చట్టం కూడా గవర్నర్ గారి దగ్గరనే ఉంది, అది అతిగతి లేదు. అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఈ వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇవ్వడం ఎంతో బీసీలకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా, బీసీలకు ఇచ్చిన కానుకగా మేము భావిస్తున్నాం. ఇలాంటి సమయంలో విజ్ఞులైనటువంటి, విజ్ఞానవంతులైనటువంటి, మేధావులైనటువంటి బీసీ విద్యావంతులు, కుల సంఘాలు, యువకులు, మహిళలు దయచేసి ఆలోచించాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగేవి ఆధిపత్య కులాలకు, బడుగు వర్గాల ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు, ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు, మెజార్టీ ప్రజలకు ఇలా కొద్ది శాతం ఉన్నటువంటి ప్రజల మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి బీసీ బిడ్డలు ఆత్మ గౌరవంతో ఆలోచించాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఎన్నికల్లో బీసీ అభ్యర్థి గనక మనం ఓటేస్తే తప్పుగా మనం భావించాలి. నవీన్ యాదవ్ గారు ఇప్పుడు గెలిస్తే 2028లో అన్ని పార్టీలు పోటీపడి బీసీలకే టికెట్లు ఇస్తాయి. రాష్ట్రంలో బీసీల యొక్క రాజకీయ శకం ప్రారంభమవుతుంది. నవీన్ యాదవ్ గెలుపు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒక రాజకీయ సునామీ వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మన బీసీలు గెలవడానికి పనికిరాదు, బీఫాములు ఇవ్వడానికి పనికిరాదు అని చెప్పి బీసీలను అవమానించిన పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసినాయి. అన్యాయం చేసిన పార్టీని మనం మోద్దామా? అన్యాయం చేసిన పార్టీని మనం నెత్తిలకెత్తుకుని ఊరేగిద్దామా? అన్యాయం చేసిన వాళ్ళ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని ఒక బీసీ బిడ్డకు, బీసీలు రాజకీయ చైతన్యంతో ఒక బీసీ బిడ్డకు గనక మనం ఈ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 11వ తేదీ నాడు ఒక బీసీ బిడ్డకు గనక ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా బీసీలకు ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. బీసీ కులవృత్తుల గురించి నవీన్ యాదవ్ గారు అసెంబ్లీలో మాట్లాడతారు, బీసీ నిరుద్యోగుల గురించి మాట్లాడతారు, అదేవిధంగా 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. బీసీల సకల సమస్యలకు, ఒక్క బీసీలే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదవాళ్ల గురించి కూడా ఒక బీసీ బిడ్డ మాట్లాడతారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపించడం ద్వారా 20 మంది శాసనసభ్యులు అవుతారు. అదేవిధంగా మంత్రివర్గంలో 3 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపించడం ద్వారా 4 మంత్రులు అవుతారు. యాక్చువల్ గా 8 మంది మంత్రులు ఉండాలి బీసీలకు. కానీ ఒక బీసీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ 7 మాత్రమే బీసీ శాసనసభ్యులు ఉన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపిస్తే 8 మంది అవుతారు.
బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది, అసెంబ్లీలో పెరుగుతుంది, అదేవిధంగా మంత్రివర్గంలో పెరుగుతుంది. తద్వారా రేపు అత్యంత కీలకమైన 2028లో అత్యంత కీలకమైన పీఠ మీద ఒక బీసీ బిడ్డ కూర్చుంటాడు. అంటే బీసీల రాజకీయ చైతన్యం, బీసీల యొక్క ఓటు చైతన్యం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం ప్రదర్శించడం ద్వారా ఇలా అగ్రకుల ఎవరైతే బీసీలకు టికెట్ ఇవ్వకుండా నిరాకరించినటువంటి టీఆర్ఎస్ బీజేపీకి బుద్ధి చెప్పడం ద్వారా భవిష్యత్తులో బీసీల యొక్క రాజకీయ అధికారం రాబోతుంది. ఇలా 1,00,000 సార్లు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిన దానికంటే, 1000 సార్లు ప్రదర్శనలు తీసిన దానికంటే, 1,00,00,000 సార్లు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన దానికంటే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎన్నికల క్షేత్రంలో బీసీలంతా తమకు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని పట్టుకుని ఖచ్చితంగా మన జాతి బిడ్డలకు వేసుకుంటే రాజకీయ అధికారం ఎవరు ఆపలేరు. ఈ అవకాశం మళ్ళా పోతే రాదు. పొరపాటునో గ్రహపాటునో మనం ఎమరపాటునో అగ్రకులాల మాటలు నమ్మి ఆ పార్టీల మాయల పెడితే మాత్రం బీసీల బతుకులు ఆగమైతాయి. తెలంగాణలో ఇప్పుడు బీసీ ఉద్యమం బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఏ మాట కామాట, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మేము ఏ పార్టీలో మెంబర్షిప్ లేదు, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోము, ఏ పార్టీకి కూడా మేము ఒత్తాస పలకము. కానీ ఇక్కడ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు, 42% రిజర్వేషన్లు మద్దతు ఇవ్వడం లేదు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడం లేదు, మహిళా బిల్లు పెట్టింది. మహిళా బిల్లు పెడితే మా అక్క రేపు ఎమ్మెల్యే అవుతుంది విజయలక్ష్మి గారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టడం లేదు. 11 సంవత్సరాలుగా బీజేపీ బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఏం చేసిందంటే అల్లికి అల్లి సున్నకు సున్న కోడిగుడ్డు తప్ప బీసీలకు ఏం ఒరగబెట్టలే. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ